బైబిల్లో నుంచి కొన్ని విషయాలను ఆలోచించటానికి మనం చక్కగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము మనుషులందరికీ అవసరమైన ప్రతి మాటని కూడా తన గ్రంథములో వ్రాయించి మనుషులను సరిచేసే ప్రతి మాట కూడా మనుషులు తెలుసుకోవలసిన మాటలు ఎన్నో విషయాలను దైవ గ్రంథములో దేవుడు రాయించాడు. అలా రాయించినప్పుడు మనం చదువుకునే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ముఖ్యంగా కొత్త నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధన విషయాలు కూడా మనకు అర్థమై ఉండాలి. ఎందుకంటే సువార్త యేసువారు పలికిన మాటలు ఎక్కువగా మనం ఆలోచించినట్లయితే సువార్తలో పలికిన మాటలు యేసువారు పలికిన మాటలు ఎక్కువగా పాత నిబంధనకి సంబంధించిన మాటలు. అందులో కొన్ని నెరవేర్పు మాటలు, కొన్ని ఆయన భవిష్యత్తులో నెరవేర్చే మాటలు, తన మరణము ద్వారా సిలువు ద్వారా కొన్ని నెరవేర్చబోయే మాటలు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు అంటే అది పాత నిబంధనకు లింక్ అయి ఉన్న మాటలు. పాత నిబంధనకి లింక్ అయి ఉన్న మాటల్ని యేసువారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా చక్కగా మనం ఆలోచించటానికి ప్రయత్నం చేయాలి. ఒక సందర్భాన్ని మనము ఆలోచిస్తే పాత నిబంధనలో మనము ఎన్నో విషయాలను మోషే గారు చేసిన క్రియలను, సూచక క్రియలను, అద్భుత కార్యములను మనం ఎన్నో విషయాలను చూసాం. అలాగే ఏలియా గారు చేసినవి, ఎలీషా గారు చేసినవి, దావీదు గారి రాజ్యపాలన, ఎన్నో విషయాలను బైబిల్లో మనం చూడగలిగాం, చదువుకున్నాం. అలాగే కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు వారు చేసిన విషయాలను, పౌలు గారు చేసిన విషయాలను, అపోస్తులు చేసిన విషయాలను ఎన్నో చూడగలిగాం. అలాగా మరి కొత్త నిబంధనలో కొన్ని విషయాలను మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన గుర్తుకొస్తుంది. పాత నిబంధనలో జరిగిన విషయాలను దేవుడు మళ్ళీ రాయించటానికి ఇష్టపడుతున్నాడు. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చదవగలిగితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే 14వ వచనములో ఏమనుందంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును. మోషే గారు అరణ్యములో సర్పమును ఎలాగో ఎత్తెనో అని ఉంది. మోషే గారు అరణ్యములో సర్పమును ఎత్తింది ఎప్పుడు అంటే ఐగుప్తు నుంచి కానానికి వచ్చే సమయంలో 40 సంవత్సరాలు కానానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యక్రమములు, మరి మోషే గారి ద్వారా ఎన్నో విషయాలను దేవుడు జరిగించాడు, చేయించాడు. ఎన్నో విషయాలను మోషే ద్వారా దేవుడు చేయించాడు. అందులో ఒక సందర్భమే సర్పమును మోషే గారు ఎత్తారు. అలా సర్పమును ఎత్తిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి యోహాను గారు వ్రాస్తున్న మాటలు ఏంటంటే యేసువారు పలికిన మాటలు. విశ్వసించు ప్రతి వాడును అనుంది. విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. ఆ రోజు మోషే గారు సర్పమును ఎత్తాడు. నేడు యేసుక్రీస్తు వారు ఎత్తబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి. ఎందుకంటే విశ్వసించు ప్రతి వానికి నిత్య జీవం దొరకాలి. విశ్వసించు ప్రతి వానికి నిత్య జీవం దొరకాలి అంటే, నిత్య జీవం పొందాలి అంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే ఎక్కడెత్తబడాలి ఏంటి? మోషే గారు సర్పమును ఎత్తాడు. యేసుక్రీస్తు వారు సిలువ పైన ఎత్తబడాలి. ఆ సిలువ పైన జరిగిన ఒక అద్భుతమైన కార్యక్రమమే మనుషులు జీవితానికి సంబంధించింది. మనుషులను
పాపము నుంచి మళ్ళించి, మనుషులు చీకటిలో నుంచి మళ్ళించి నిత్య జీవానికి నడిపించే మహాయాగమే శిలువ బలియాగం. మహాయాగం. అలా యాగమైన కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు చేపట్టారు, నీ కోసం నా కోసం. యేసుక్రీస్తు వారు తన బలియాగము ద్వారా, యేసుక్రీస్తు వారు తన బలియాగము ద్వారా ప్రపంచానికి ఒక మంచి సువార్తని అందచేస్తూ ఒక మంచి మార్గాన్ని ఆయన చూపించటానికి ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు అరణ్యము గుండా మోషే గారు సమాజాన్ని ఇంచుమించు 6 లక్షల కాలబలం ఐగుప్తు నుంచి కానానుకు అరణ్యము గుండా నడిపించాడు. మోషే గారు పాత్ర పోషించాడు. మోషే కానివ్వండి, అరోను కానివ్వండి, యెహోషువ కానివ్వండి, మిరియాము కానివ్వండి, కాలేబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మోషే ద్వారా, మోషే దగ్గరుండి ఇవన్నీ కార్యక్రమాలు చూస్తున్న వారే. ఒక యెహోషువ, ఒక కాలేబు. అలాగే యేసుక్రీస్తు వారు పైకెత్తబడుతున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుందే అపోస్తులు, ఒక పేతురు కానివ్వండి, ఒక యోహాను కానివ్వండి, మరి వీళ్ళందరూ కూడా యేసుకు జరుగుతున్న కార్యక్రమాలని వీళ్ళందరూ చూస్తున్నారు. చూసిన తర్వాత చివరిలో వీళ్ళ జీవితము ఎలాగైపోయిందంటే, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ జీవితము మారిపోయి దేవుని కోసం మేము బ్రతకాలి, యేసుక్రీస్తు కోసం మేము బ్రతకాలి, ఆయన్ని ప్రకటించాలి అన్న ఉద్దేశంతో, ఆయన ప్రకటించాలన్న ఆలోచనతో ఎంతమంది అడ్డగించినా, ఎంతమంది ఎదురుపడినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వెనకంజు వెయ్యకుండా వేగముగా ముందుకు సాగుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళకి దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు మాటలు బాగా నచ్చాయి. యేసుక్రీస్తు వారు వారిని అలాగా తీర్చిదిద్దాడు కాబట్టి. అందుకే చక్కగా విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందాలి. విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందాలి. మరి నిత్య జీవం పొందాలి అంటే యేసువారు ఎత్తబడాలి. ఎక్కడెత్తబడాలి? సిలువ పైన ఎత్తబడాలి. సిలువ పైన మరణించాలి. సిలువ పైన మరణించాలి. సిలువలో మరణించి మళ్ళీ తిరిగి లేవాలి. అప్పుడే విశ్వసించే ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుతాడు. ఇప్పుడు మనం విశ్వసిస్తున్నామంటే ఎవరిని? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తిని విశ్వసిస్తున్నాం. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తిని విశ్వసిస్తున్నాం. మరణమయ్యి లేవకుండా, బ్రతకకుండా, లేవలేని వ్యక్తిని కాదు మనం విశ్వసిస్తున్నది. మనం బలమైన మన విశ్వాసం ఎలాంటిదంటే మరణమయ్యి తిరిగి లేచిన వ్యక్తిని విశ్వసిస్తున్నాం. యోహాను రాసిన సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మంచి మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మంచి మాట, అందరికీ సుపరిచితమైన మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకోగలిగితే ఒక మంచి మాటని బైబిల్లో మనకి దేవుడు రాయించాడు. 25వ వచనం, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవాన్ని పొందేవాడు. విశ్వాసముంచువాడు నిత్య జీవం పొందేవాడు. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే చనిపోయిన తర్వాత మనిషికి మరొకసారి బ్రతకతాడు అని, మరొకసారి బ్రతుకుతాడు అని యేసువారి మాటల్లో మనకు కనిపిస్తుంది. నాయందు విశ్వాసముంచువాడు, నాయందు వస్తువుల యందు కాదు, కుటుంబం ఎందు కాదు, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చావడు. అంటే యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు ఎన్నటికి చావడు. ఎందుకంటే యేసునందు విశ్వాసము ఉంచగలిగితే, యేసునందు నమ్మకం ఉంచగలిగితే ఎన్నడూ మనిషికి చావు లేదు అని
తానే స్వయంగా మాట్లాడుతున్నాడు అంటే నేటికి యేసుక్రీస్తు వారు సజీవుడా మృతుడా అని మనం ఆలోచిస్తే నేటికి యేసుక్రీస్తు వారు సజీవుడే. నేటికి యేసుక్రీస్తు వారు సజీవుడే. ఎలా సజీవుడంటే అదిగో మరణమును మింగి మరణాన్ని గెలిచి తిరిగి లేచి అందరి కళ్ళు ముందు అందరి చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆరోహణమయ్యి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అంటే నేటికి యేసుక్రీస్తు సజీవుడు. నేటికి యేసుక్రీస్తు సజీవుడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు సన్మానించుము, ఆ మహిమ నాకు కావాలి అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచిన తర్వాత పరలోకానికి వెళ్ళి అక్కడ ఇంతకుముందు భూమి మీదకి రాకముందు ఆయనకి ఏ హోదా అయితే ఉందో, ఎలాంటి పరిస్థితి అయితే ఆయన కల్పించుకున్నాడో అదే హోదాను మళ్ళీ నాకు దయచెయ్యి నాయనా అని పరలోకపు తండ్రిని కోరుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకే మనము కూడా భూమి మీద బ్రతికున్నప్పుడు దేవుని కోసం బ్రతుకుతూ ఆ పరలోకాన్ని వెళ్ళటానికి, రెండవదిగా యేసు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన పట్ల నమ్మకం ఉంచగలిగితే, మనము కూడా ఆయన నమ్మగలిగితే మనము కూడా సజీవంగా ఉంటాము పరలోకములో. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనుంది. చనిపోయినను బ్రతుకును అంటే నిజంగా చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు మనకి రావాలి అంటే ఏంటి, బ్రతికొచ్చిన వ్యక్తి పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి. బ్రతికొచ్చిన వ్యక్తి పట్ల ఎక్కువగా ఎవరైనా వెళ్ళొచ్చారు అంటే ఆయన పైన మనం నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు కాబట్టి. వెళ్ళకుండా ఎన్ని మాటలు చెప్పినా మనకు నమ్మకం కుదరదు. ఎందుకంటే వెళ్ళలేదు, చూడలేదు. అలాగే యేసుక్రీస్తు వారు మరణించాడు, తిరిగి లేచాడు కాబట్టి ఒక బలమైన నమ్మకం ఏంటంటే యావత్తు ప్రపంచం అంతా నమ్ముతున్నది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించాడు, తిరిగి లేచాడు అని అందరూ నమ్ముతున్నప్పుడు మరి తిరిగి లేచిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు అని ప్రపంచాన్ని అడగండి. ప్రపంచాన్ని అడిగితే ప్రపంచములు అందరూ ఒకటే చెప్తున్నారు ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఏకైక గ్రంథం యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అని ఎన్నో వచనాలతో బైబిలు నిండి ఉంది. ఎన్నో వచనాలతో నిండి ఉన్నది కాబట్టి ఆ వచనాలను చదువుకుంటున్నప్పుడు మనకి ఎంతో ఆదరణ లభిస్తుంది, ఎంతో విశ్వాసం మన విశ్వాసం బలపడుతుంది, మనకు ధైర్యం వస్తుంది దేవుణ్ణి నమ్మటానికి, దేవుణ్ణి మనం ప్రేమించటానికి. అందుకే ఈ మాటను మనం ఆలోచించగలిగితే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చావడు అనుంది. ఎన్నటికీ చావడు. చావులేని జీవితాన్ని మనము కలిగి ఉండాలి అంటే, చావులేని జీవితాన్ని మనము కలగాలి, దాన్ని పొందుకోవాలి అంటే ఒకసారి యేసు వైపు గమనం ఇద్దాం, యేసు వైపు చూద్దాం. యేసు వారు ఎలాంటి బ్రతుకును బ్రతికాడు, ఎలాంటి జీవితాన్ని జీవించాడు ఒక్కసారి యేసును దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. యేసు బ్రహ్మాండమైన సేవ చేశాడు, బ్రహ్మాండమైన బ్రతుకు బ్రతికాడు, ఎంతో సేవ చేశాడు, అనేకుల దగ్గరికి వెళ్ళాడు, అనేకుల్ని బలపరిచాడు, స్థిరపరిచాడు. పరలోకపు తండ్రి వైపునకు అనేకులను మళ్ళించటానికి కష్టపడ్డాడు. అదే విధముగా మనము కూడా కష్టపడటానికి మనము కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.